ఈరోజు పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దళిత గిరిజనుల బడుగు బలహీన వర్గాల భూములేని నిరుపేదలకు ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ ని కొన్ని లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ హోల్డ్ చేసేసి జియో నంబర్ 596 పేరుతో సెక్షన్ 35 ఆఫ్ 2023 అనేటువంటి ఒక చట్టాన్ని చేసేసి ఎన్ని విధాలుగా పేద అమాయక రైతుల యొక్క భూముల్ని బలవంతంగా భయపెట్టి, వాళ్ళు ప్రలోభపెట్టి, దౌర్జన్యం చేసి, దుర్మార్గంగా ఎంత పరిస్థితికైనా సరే దిగజారిపోయి తెగించి పేద అమాయక రైతుల భూములు ఏవైతే అసైన్ భూముల్ని వీళ్ళు రాయించుకున్నారో దాంట్లో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి, అప్పటి చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు, వాళ్ళ యొక్క కుమారుడు, కింద ఉన్నటువంటి రెవెన్యూ స్థాయి అధికారులు, ఐఏఎస్ అధికారులకు బినామీలు, వైసీపీ మాజీ మంత్రులు వాళ్ళ బినామీలు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ బినామీలు దోచుకున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్ భూముల్ని 596 పేరుతో అని చెప్పి పదే పదే అనేక ఆధారాలతో మేము వెల్లడించడం జరిగింది. కానీ అసైన్ ల్యాండ్స్ ని రైతుల దగ్గర నుంచి, డీ పట్టాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్లు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి రాయించుకొని దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి దాన్ని వెనువెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఒక ఎత్తు అయితే, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇప్పుడు నేను చెప్పేటువంటి భోగాపురంలో బసవపాలెం అనేటువంటి ఒక విలేజ్ ఏదైతే ఉందో, ఈ బసవపాలెంలో ఏదైతే జవహర్ రెడ్డి వాళ్ళ బినామీ భూదోపిడీ ఏదైతే ఉందో, ఇది దేశ చరిత్రలోనే అత్యంత ఆశ్చర్యపోయే విధంగా ఇలా కూడా చేయొచ్చా అనేటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయేటువంటి పరిస్థితి. ఇవాళ బసవపాలెం విలేజ్ లో ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2018 భోగాపురం ఎయిర్పోర్ట్ కి అత్యంత సమీపం 2 కిలోమీటర్ల దగ్గరలో సర్వే నెంబర్ 22 నుంచి 25, అలాగే సర్వే నెంబర్ 79 నుంచి 83, సుమారు 74 ఎకరాల 49 సెంట్లు ఒక మెగా ఫుడ్ పార్క్ ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వడానికి అప్పుడు ఏపీఏసీ జనరల్ మేనేజర్ గారు విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి 3/7/2018 ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది. మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం ఏపీఐసీ వారిని, అక్కడ ఉన్నటువంటి అసైన్ దారులు, డీ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో ఆ డీ పట్టాదారుల దగ్గర నుంచి ల్యాండ్ ఎలివేషన్ కోసం ఏదైతే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉపాధి అవకాశాలు కల్పించాలి, నిరుద్యోగ యువతకి భోగాపురం చుట్టుపక్కల అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఒక మెగా ఫుడ్ పార్క్ కోసం అప్పుడు ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి ఉత్తర్వులు. ఈ ఉత్తర్వుల ఆధారంగా ఎక్కడైనా డీ పట్టా అసైన్ దారుల దగ్గర నుంచి ల్యాండ్ ఎలివేషన్ చేయాలంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్
వాళ్ళు యునానిమస్ గా తీర్మానం చేసి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరాలు లేదని చెప్పి గ్రామ సభ పెట్టి తీర్మానం చేసి పంపించాలి ప్రభుత్వానికి, ఎటువంటి అభ్యంతరాలు లేవని. అటువంటి దానికి 18/7/2018 ఏపీఐసి మేనేజింగ్ డైరెక్టర్ వారు కేటాయించే విషయమై ఆక్షేపణలు గల మనుషులు వాటి తహసీల్దార్ వారు ఈ నోటీసును ప్రకటించినటువంటి 15 దినములుగా 22 సర్వే నెంబర్ నుంచి 24, 79 నుంచి 82, అలాగే 83 సర్వే నెంబర్ సుమారు 74 ఎకరాల 43 సెంట్లకు గాను అప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు ఈ యొక్క నోటీసులు ఆ గ్రామంలో జారీ చేశారు. 15 రోజులు గడువు ఇచ్చారు. ఇది సాధారణ సమావేశం. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, ఇది చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్. స్థానికంగా గ్రామస్తులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధి కానీ, ఆ సర్పంచ్ కానీ వీళ్ళు తీర్మానం చేసి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది. వీళ్ళు తేదీ 18/7/2018 తూడేం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గారు శ్రీమతి కొంచెం నాగం గారి అధ్యక్షతన విషయం తూడేం గ్రామ పంచాయతీ బసవపాలెం గ్రామం ఏరియా సర్వే నెంబర్ 20 నుంచి 25 వరకు మరియు 79 నుంచి 83 వరకు ఏపీఐసి వారికి ఇచ్చుటకు గ్రామ సభలో డి పట్టా మరియు ప్రభుత్వ భూమిని ఏపీఐసి వారికి ఇచ్చుటకు అంగీకారం తెలిపి ఉన్నారు. కావున సదరు విషయమే శ్రీ తహసీల్దార్ భోగాపురం వారు ద్వారా ఎలిమినేషన్ చేయుటకు శ్రీ జిల్లా కలెక్టర్ వారికి విజయనగరం ప్రతిపాదన పంపుటకు గ్రామం ఈ యొక్క ఆమోదం కోరడం గురించి అని చెప్పి సాక్షాత్తు గ్రామ పంచాయతీ తూడెం విలేజ్ సెక్రటరీ గారు తీర్మానం చేసి అప్పుడు ప్రభుత్వం కలెక్టర్ గారికి ఈ తీర్మానం కాపీ కూడా ఇవ్వడం జరిగింది. అదే ఎక్స్టెండ్ కోసం తహసీల్దార్ భోగాపురం తహసీల్దార్ గారు ఆర్డీఓ గారికి అసలు పూర్తిగా వివరాలు, ఎవరో అసైన్ పట్టాదారులు గారు, ఎంత మేరకు ఉన్నారు, అసైన్ గారు వాళ్ళ పేర్లు, అనుభవదారు పేర్లతో ఆ సర్వే నెంబర్ లో ఎన్ని కుటుంబాలని అని చెప్పి చూస్తే 49 ఎకరాల 63 సెంట్లు డి పట్టా అసైన్ దారులు ఉన్నారని చెప్పి పూర్తి స్థాయిలో ఈ యొక్క నివేదిక జిల్లా భోగాపురం తహసీల్దార్ గారు ఆర్డీఓ గారికి ఇచ్చినటువంటి పత్రం ఇది. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, జోనల్ కమిషనర్ అప్పుడున్నటువంటి ఏపీఐసి వారికి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించారు. ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. ల్యాండ్ ఎలిమినేషన్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఇచ్చారని చెప్పి మరి ఇది తహసీల్దార్ గారు కలెక్టర్ గారికి ప్రొసీడింగ్స్ ఇది 13/11/2018 ఎన్ని ఎకరాల భూమి అసైన్ దారులు ఉన్నారు? 70 ఎకరాల 18 సెంట్లు. దాంట్లో ప్రభుత్వ భూమి 24 ఎకరాలు సుమారు ఉంది. ఇది కలెక్టర్ గారి దగ్గర నుంచి సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ గారికి ఇచ్చినటువంటి ఆదేశాలు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారంగా ఒక ల్యాండ్ ఎలిమినేషన్ చేసి ఒక మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కోసం, ఉపాధి అవకాశాలు ఇవ్వడం కోసం, ఏర్పాటు చేయడం కోసం రైతుల డి పట్టా అసైన్ ల్యాండ్స్ ఏవైతున్నారో 49 ఎకరాల చిల్లర వాళ్ళని, ప్రభుత్వ భూమి ఏదైతే 25 ఎకరాల చిల్లర ఉందో 25 ఎకరాల భూమి 74.46 ఎకరాలు చిల్లర భూములు అక్కడ బసవపాలెంలో ఇవ్వటం కోసం అప్పుడు ప్రభుత్వం 13/2/2019 జీవో ఇచ్చింది. జీవో ఎంఎస్ నంబర్ 139. విషయం ఏంటంటే విజయనగరం జిల్లా ఎలిమినేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ టు ఎక్స్టెంట్ ఆఫ్ 70.18 సెంట్స్ ఇన్ సర్వే నెంబర్ 22/1 ఎక్సెట్రా ఆఫ్ బసవపాలెం విలేజ్ ఆఫ్ భోగాపురం మండల్ ఇన్ ఫేవర్ ఆఫ్ జోనల్ మేనేజర్ ఏపీఐసి ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఆన్వర్డ్ అలాట్మెంట్ ఆఫ్ సో అండ్ సో ప్రైవేట్ కంపెనీ మెగా ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెగా ఫుడ్ పార్క్ సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్ ఆర్డర్స్ ఇష్యూడ్. 2019లో జీవో ఎంఎస్ నెంబర్ 139 ఆధారంగా ఈ యొక్క బసవపాలెం సర్వే నెంబర్ ఉన్నటువంటి ఈ భూమి ప్రభుత్వం ల్యాండ్ ఎలిమినేషన్ చేసింది. ఆ యొక్క ప్రైవేట్ ఫుడ్ పార్క్ యజమానికి, రాష్ట్ర ప్రభుత్వానికి
2021లోనే ఏవో కారణాలతో హైకోర్టులో కేసు కూడా ఉంది, స్టే ఆర్డర్ ఉంది. ఇది హైకోర్టు యొక్క కేసు కాపీ. ఇది ఇన్ని ఉంటుండగా బసవపాలెం విలేజ్ లో రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు ఏపీఐసి ల్యాండ్ ఎలివేషన్ చేసేసి అసైన్దారుల దగ్గర నుంచి భూమి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇవన్నీ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 596 జీవో వస్తుందని తెలిసి ముందరే సాక్షాత్తు సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి ఇదే బసవపాలెం, ఇదే సర్వే నంబర్లు, ఇదే మెగా ఫుడ్ పార్క్ కి కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని వాళ్ళ బినామీ అయినటువంటి సూర్రెడ్డి త్రిలోక్ ఎవరైతే ఉన్నారో రైతులకి 5-5 లక్షల రూపాయలు అడ్వాన్సులు ఇచ్చి అఫీషియల్ గా చెక్కులు ఉన్నాయి, రైతులకి అడ్వాన్సులు ఇచ్చేసి ఆ భూమికి అలైన్మెంట్ చేసినటువంటి భూమికి వీళ్ళు ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చేశారండి. అసలు మన భారతదేశ చరిత్రలో ఇలా కూడా చేయొచ్చన్నది జవహర్ రెడ్డి అనేటువంటి గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి